Hi friends, this is Divyaram and welcome back to our channel Walls Healthy Life. ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ అండ్ రెగ్యులర్గా చేసుకుంటాం బట్ మిల్లెట్స్తో మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. సో నేను ఈరోజు స్పెషల్గా మీకు మిల్లెట్స్తో జీరా రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, అది కూడా ఎస్పెషల్లీ అండు కొర్రలతో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం హోమ్ మేడ్ గీ 1 స్పూన్ తీసుకుంటున్నాను. దీనిలో ఓన్లీ గీనే యూజ్ చేయండి, ఎప్పుడు వెన్న యూజ్ చేయకండి. జీరా రైస్కి వరకు గీయే పర్ఫెక్ట్గా ఉంటుంది. జీరా రైస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఎక్కువ బాయిల్ అవ్వదు కాబట్టి గీయే పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే వెన్న యూజ్ చేసామంటే ఆ ప్లేస్లో మనకి ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. అండ్ 1 స్పూన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు మీ ఫేవరెట్ ఆయిల్ తీసుకోండి, మీరు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. దీని తర్వాత నేను కొంచెం జీడిపప్పు తీసుకుంటున్నాను. జీడిపప్పు కంప్లీట్లీ ఆప్షనల్. ఇక్కడ నేను పర్టికులర్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే మన పిల్లలు ఇలాంటి మిల్లెట్స్ కానీ ఇలా ఏవైనా తినేటప్పుడు వాళ్ళకి నచ్చిన నట్స్ వేస్తే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మా పిల్లలకి వచ్చేసి జీడిపప్పు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను జీడిపప్పులు వేస్తున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు జీరా అలా ఏం యాడ్ చేయకండి, కొంచెం వీటిని గోల్డెన్ బ్రౌన్ రానిచ్చిన తర్వాతే జీరా యాడ్ చేయండి. ఇప్పుడు మనం 1 కప్ రైస్కి 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకుందాం. వీటిని సిమ్లో పెట్టేసుకొని స్లోగా ఫ్రై చేసుకోండి. జీరా అస్సలు మాడకుండా చూసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఫ్లేవర్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి, మన రైస్కి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా గ్రీన్ కలర్ చేంజ్ అవ్వకూడదు, జస్ట్ లైట్గా ఫ్రై అవ్వాలంటే అప్పుడు మీరు రైస్ వేసేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ తీసుకున్నాము. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటే మన టేస్టీ జీరా రైస్ అస్సలు కష్టం లేకుండా చాలా సింపుల్గా అండ్ చాలా చాలా టేస్టీగా అంతకు మించి హెల్తీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. మా పిల్లలు అయితే స్టార్టింగ్ తినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు మిల్లెట్స్ అలవాటు అయిన తర్వాత చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు. ఇది జీరా రైస్ కాబట్టి మనకి డైజెషన్ కూడా బాగుంటుంది. అంతకుమించి మిల్లెట్స్లో ఇది అది అని ఏమి ఉండదు. ఎలాంటి మిల్లెట్స్ మనం డైలీ రొటీన్లో అట్లీస్ట్ ఒక్కసారి అయినా రోజుకి ఒక్క పూట అయినా మనం మిల్లెట్స్ తీసుకున్నట్టయితే మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు మన జీరా రైస్ రెడీ అయిపోయింది. అండ్ దీన్ని కర్డ్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. బట్ మన విషయానికి వచ్చేసరికి, పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి మనకి కొంచెం స్పైసీ కావాలి. ఎవ్రీ ఫుడ్ మాకైతే చాలా స్పైసీ తినే అలవాటు ఉంది, చాలా చాలా స్పైసీగా తింటాం మేము. సో స్పైసీ కావాలనుకున్నప్పుడు మనం కర్డ్లో వచ్చేసి జనరల్లీ మీ పిల్లలు ఆనియన్స్ తింటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ బాగా టేస్ట్గా పెద్దవాళ్ళకి నచ్చేటట్టు స్పైసీగా ఉండాలి అనుకుంటే మనకి కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం మిర్చి యాడ్ చేసుకోండి. కర్డ్లో వచ్చేసి మిర్చి యాడ్ చేసుకోండి అండ్ కలుపుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ pinch of salt for taste. ఇదండి మనం ఎంతో ఈజీగా, ఎంతో ఫాస్ట్గా,
ఎంతో టేస్ట్గా అండ్ అంతకు మించి ఎంతో హెల్దీగా అండుకొరలతో చేసుకున్న జీరా రైస్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మిల్లెట్స్ తినని పిల్లలకైతే ఇది ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. స్లోగా పిల్లలకి మిల్లెట్స్ అలవాటు చేయడం మన బాధ్యత. నెక్స్ట్ నా వీడియోస్లో నేను ఎలా నా పిల్లలకి అలవాటు చేశాను మిల్లెట్స్ తినడం, ఇలా స్టార్టింగ్ నుంచి వాళ్ళతో నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను అండ్ అవన్నీ నేను ఎలా ఫేస్ చేశాను అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు కూడా ఇక్కడ నుంచి మీ పిల్లలకి మిల్లెట్స్ తినిపించడం అలవాటు చేయండి. ఫస్ట్ మనలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇన్ని రోజులు మనం రైస్ తీసుకున్నాం, సడన్గా మనం మిల్లెట్స్కి చేంజ్ అయ్యాం, సో వీటిని ఎలా కుక్ చేసుకోవాలి అండ్ వాటిని కుక్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే, మనకి మిల్లెట్స్ వచ్చేసరికి చాలా డర్ట్ ఉంటుంది. మనకి బియ్యం అంత క్లీన్గా అవి రావు, రైస్ వచ్చినంత వైట్ రైస్ వచ్చినంత క్లీన్గా మనకు అవి రావు. సో ఆ డర్ట్ని మనం 3-4 టైమ్స్ మనం ఎక్కువ వాటర్ పోసేసుకొని బాగా నీట్గా కడుక్కొని డ్రైన్ చేసేసుకున్న తర్వాత నానబెట్టుకోండి. మిల్లెట్స్ మీరు ఫ్రైడ్ రైస్ కోసమే కుక్ చేసినట్లయితే దానిలో ఖచ్చితంగా మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ 1/2 స్పూన్ ఘీ వేసుకోండి. దానివల్ల మీకు ఏంటంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. అలా కాకుండా మీరు పప్పుచారు, సాంబార్ ఇలా మన రెగ్యులర్ కర్రీస్తో కనుక మ్యాచ్ చేయాలి అనుకుంటే మీరు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలానో మనకి కర్రీస్లో సాల్ట్ కానీ అన్నీ సరిపడేటట్టు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. మిల్లెట్స్ ఎప్పుడైనా సరే మనం మినిమం 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకున్న తర్వాతే కుక్ చేసుకోవాలి. లేదు అంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే కుక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం లెఫ్ట్ ఓవర్ మిల్లెట్ రైస్తో అంబలి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. జనరల్గా దీన్ని అంబలి అని పిలుస్తారండి, బట్ మా ఏరియాలోకి వచ్చేసరికి దీన్ని పున్నీళ్ళు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. జనరల్గా అయితే ఇది అంబలి అంటారు. సో ఇది మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది మన లెఫ్ట్ ఓవర్ మిల్లెట్ రైస్ అండి. దీనికి నేను ఒక మట్టి కుండ తీసుకున్నాను. మీరు కావాలంటే స్టీల్ గిన్నె కానీ ఎలాంటి పాత్ర అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. పర్టికులర్గా మట్టి కుండ ఇలానే యూజ్ చేయాలనేమి ఉండదు. స్టీల్ వాటిల్లో అయినా దీన్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుండ తీసుకున్నాను కదా, దీంట్లో వచ్చేసి నేను ఈ రైస్ అంతా వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో నేను వాటర్ పోసేసుకుంటాను. దీనికి ఇన్ని వాటరే పోసుకోవాలి, ఇలానే చేయాలని ఏమీ ఉండదు. ఈ అంచు వరకైనా మీరు వాటర్ పోసుకోవచ్చు. లేదు రేపు మీరు కర్డ్ రైస్ లాగా తినాలి అనుకున్నా కానీ మీరు తక్కువ వాటర్ పోసుకోండి. బట్ నేను పిల్లలకి డిఫరెంట్ వేలో ఇస్తాను కాబట్టి నేను చేయాలనుకున్న వేకి నాకు ఎక్కువ వాటర్ కావాలి, లిక్విడ్ ఫార్మేషన్ ఎక్కువ కావాలి. సో నేను కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటాను. సో నేను ఇంతవరకు ఈ మాత్రం రైస్కి నేను ఇంత రైస్కి నేను ఇన్ని వాటర్ తీసుకున్నాను. ఇన్ని అని మనం కొలతలు కొలుచుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు తినేదాన్ని బట్టి మీరు లిక్విడ్ ఫార్మేషన్లో ఇష్టపడతారా, కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. అలా కాదు మాకు కొంచెం కర్డ్ రైస్ లాగా తినాలనుకుంటారా, ఇలా కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి, సరిపోతుంది. దీంట్లో మనం 1 కప్ వరకు కర్డ్ వేసుకుందాము. కర్డ్ వచ్చేసి పుల్లగా లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది నైట్ అంతా ఫర్మెంటేషన్ జరుగుతుంది. సో మార్నింగ్ మనకి పులుపున్న పెరుగు వేసేసామనుకోండి ఇంకా ఎక్కువ పులుపు అవుతుంది కాబట్టి మనం తినడం కష్టంగా ఉంటుంది. సో ఈ కర్డ్ ఇప్పుడు దీంట్లో నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే బటర్ మిల్క్ అయినా యూజ్ చేయవచ్చు, ఏదైనా ఒకటే. బట్ బటర్ మిల్క్ కూడా పులుపు లేకుండా చూసుకోండి. ఇలా నీట్గా మనం మొత్తం కలిపేసిన తర్వాత ఒక బ్రీతబుల్ క్లాత్ తీసుకొని దాంతో క్లోజ్ చేయండి. ఇలా నేను క్లాత్ కట్టేసుకున్నాను, ఇలా సైడ్ ముడి వేసేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఒక థ్రెడ్ కూడా కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్
మెయిన్ రీజన్ ఏంటంటే మనకి డైరెక్ట్గా గాలి లోపలికి వెళ్ళకూడదు. బ్రీతబుల్ క్లాత్ అయి ఉండాలి. బట్ ఇలా సైడ్ గ్యాప్స్ అలా ఉండి డైరెక్ట్గా గాలి లోపలికి వెళ్తే ఏంటంటే మనకి ఫర్మెంటేషన్ పర్ఫెక్ట్గా జరగదు. ఇలా బ్రీతబుల్ క్లాత్తో కట్టేసుకున్న తర్వాత దీన్ని మనం ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను ఎలా తీసుకుంటాను, మా హస్బెండ్ ఎలా తీసుకోవడానికి ఇష్టపడతారు, అండ్ మా పిల్లలకి వాళ్ళకే తెలియకుండా దీన్ని ఎలా ఇస్తాను అనేది రేపు మీకు చూపిస్తాను. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని అస్సలు కదిలివ్వకండి. నార్మల్గా కిచెన్లో కార్నర్కి పెట్టేసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ మనం అంబలి ఫర్మెంటేషన్కి పెట్టుకున్నాం కదా, సో అది ఎలా ఉంది అనేది చూసేసి మా హస్బెండ్కి, పిల్లలకి అండ్ నాకు మా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు దాన్ని ఎలా డివైడ్ చేసుకుంటాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి అంబలి రెడీ అయిపోయింది. దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ పిల్లలకి తీసి పెట్టేసుకుంటాను. ఒక బౌల్ తీసుకొని, ఒక స్ట్రైనర్ తీసుకొని, ఈ లిక్విడ్ ఉంది కదా ఈ పైన, నేను నైట్ ఎక్స్ట్రా వాటర్ పోసుకున్నది కూడా అందుకే, ఈ ఎక్స్ట్రా లిక్విడ్ ఉంటుంది కదా, దీన్ని నేను స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఓకే, మా పిల్లలు రైస్తో ఇచ్చినప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎలానో మన ఫర్మెంటేషన్ ప్రాసెస్లో న్యూట్రియంట్స్ అన్నీ ఈ లిక్విడ్లోకి వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. లిక్విడ్ తాగినా అంతే న్యూట్రియంట్స్ మన పిల్లలకి అందుతాయి కాబట్టి నేను దీన్ని స్ట్రైన్ చేసేసుకొని అండ్ పక్కన పెట్టేసుకుంటాను. అండ్ ఇంత పల్చగా కూడా నేను వాళ్ళకి ఇవ్వను. దీంట్లో నేను ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసి కొంచెం థిక్ బటర్ మిల్క్లా ఇచ్చేస్తాను. సో వాళ్ళకి తేడా కూడా తెలియదు అండ్ ఇదేంటి ఇలా ఉందని క్వశ్చన్ కూడా చేయరు. జస్ట్ బటర్ మిల్క్ అనుకొని తాగేస్తారు అంతే. ఇలా మనకి ఏమైనా గడ్డలుగా ఉన్న రైస్ కొంచెం స్మాష్ చేసుకోండి, ఇలా కలిపేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి తీసి పెట్టేస్తున్నాను నేను. దానికి ఎక్స్ట్రా కర్డ్ యాడ్ చేస్తున్నాను అండ్ తన టేస్ట్కి తగ్గట్టు ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అండ్ చిల్లీ. ఇది మా హస్బెండ్ స్టైల్ అనమాట. తను వచ్చేసి దీన్ని విత్ ఎక్స్ట్రా కర్డ్ అండ్ ఆనియన్స్ మిర్చితో కలిపి అండ్ లెమన్ పికిల్తో తీసుకుంటాడు. మా హస్బెండ్కి చేసేసాను, పిల్లలకి చేసేసాను. ఇక నేను నా కోసం రెడీ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో నేను కొంచెం రైస్ నా రిక్వైర్మెంట్ని బట్టి తీసేసుకుంటున్నాను. దీనికి కూడా నేను ఎక్స్ట్రా కర్డ్ నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు కూడా నేను ఎక్స్ట్రా కర్డ్ యాడ్ చేస్తున్నాను. నాకు కర్డ్ అంటే చాలా ఇష్టం, సో నేను కర్డ్ చాలా ఎక్కువ తింటాను. నేను వచ్చేసి దీనిలో కొంచెం తాలింపు వేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఏదైనా హీట్గా తినే అలవాటు ఎక్కువ ఫస్ట్ నుంచి, సో దాన్ని నేను చేంజ్ చేసుకోలేను కాబట్టి సో నేను దీనికి తాలింపు వేసుకొని తినడానికి బాగా ఇష్టపడతాను. సో ఇప్పుడు ఆ తాలింపు కూడా నేను ఎలా వేసుకుంటాను అనేది ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఒక తాలింపు వేసేది తీసేసుకున్నాను. దీంట్లో వచ్చేసి నేను చాలా తక్కువ, వీలైనంత తక్కువ ఆయిలే యూజ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు. అది మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యూజ్ చేసుకోండి. అండ్ దీనిలో చాలా తక్కువగా ఆవాలు తీసుకుంటున్నాను అండ్ కొంచెం జీరా. ఇక నేను మిగిలినవి ఏమీ వేయను, ఇంతవరకు సరిపోతుంది. తాలింపు అనగానే మనం మినపప్పు వేస్తాం, పచ్చి శనగపప్పు వేస్తాం, సో అలా నేనేం వేయను, జస్ట్ జీరా అండ్ ఆవాలు వేసేస్తున్నాను. అండ్ దీనిలో వచ్చేసి నేను అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. అల్లం ముక్కలు ఫ్రై అయితే వాటి టేస్ట్ డబుల్ అయిపోతుంది. అల్లం ముక్కలు ఫ్రై అయితే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను ఆనియన్స్, మిర్చి అన్నీ ఫ్రై చేసేస్తున్నాను.
ఇది మరీ ఎక్కువ ఫ్రై చేసినా మనకి టేస్ట్ బాగోదు. కొంచెం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. అండ్ కొంచెం పచ్చి పచ్చిగా, కొంచెం లైట్గా ఫ్రై అయ్యి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ మరీ చప్పగా ఉంటే బాగోదు కాబట్టి జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మన తాలింపు రెడీ అయిపోయింది. సో దీన్ని అంబల్లో కలుపుకుంటాను. సో ఏదైతే మనకి అంబలి మిగిలిందో దానికి ఒక లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఆఫ్టర్నూన్ కర్డ్ రైస్ బదులు తినేసేయచ్చు. ఇదేనండి మా ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్. చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మా పిల్లలకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్తో పాటు అంబలితో రెడీ చేసుకున్న ఈ బటర్ మిల్క్ కూడా ఇచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ గైస్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాల్స్ హెల్దీ లైఫ్.